రెండు చేతులు ఊపుతూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కూడిన మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇంతవరకు ఆరాధన, పాటలు, ప్రార్థన ఇవన్నీ కూడా దేవుడు జరిగించినందుకు నీకు దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా సాక్ష్యం చెప్పిన బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం జాగ్రత్తగా అందరూ బైబిల్ తెలుసుకోవాలి. చదువు వచ్చినా రాకపోయినా మళ్ళా మీకు చెప్తున్నా, దేవుడు అంటే భయం, వాక్యం అంటే భయం ఉండాలి. ఏమంటే దేవుడి భయము, వాక్య భయము నీకున్నప్పుడు నువ్వేమైతావు తెలుసా? నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ అంటుంది, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు ఏముంటాయట? కావలి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు లేకుంటే నీ చుట్టూ ఏముంటాయంటే దయ్యాలు ఉంటాయి. ఏముంటాయి? దయ్యాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. 61 సారీ 61వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని బిడ్డలారా ఇటువైపు చూడాలి. ఈ యెషయా గ్రంథములో చక్కని దేవుని యొక్క వాక్యము రాయబడి ఉన్నది. ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాలు రాసినటువంటి యెషయా భక్తుడు ఇలాగ తెలియజేస్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. చీకటిలో ఉన్నటువంటి మనుషుడికి దేవుడు వెలుగును కలగజేశాడు. మరణాంధకారంలో పడి ఉన్న వ్యక్తులను దేవుడు మరణములో నుండి జీవములోనికి దాటించాడు. వెలుగు అనేది మనుషుడి జీవితానికి చాలా అవసరమైనది. దేవుడు వెలుగును సృజించినప్పుడు, వెలుగు కలుగును గాక అనే మాట పలికినప్పుడు శూన్యములో ఉన్నటువంటి చీకటి, అగాధం అంతా కూడా తొలగిపోయింది. మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చదువుతాం. మరి దేవుడు వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడు ఆ వెలుగుతో నిన్ను, నన్ను, మనలను నింపిన వాడై ఉన్నాడు. వెలుగుపరమైనటువంటి క్రియలు, వెలుగుపరమైనటువంటి కార్యములు దేవునికి వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు, వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు కలిగినది. అయితే ఆ వెలుగు చేత నింపబడి మనము జీవించడానికి చీకటి తొలగిపోయేను అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగు వలె మీరు ప్రకాశించండి. దేవుడు దానియేలుతో అన్నాడు, దానియేలు, నీవు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారిపై నీవు ఉండాలి. మనుషుడి జీవితం ఎప్పుడు వెలిగించబడుతుంది అనంటే చీకటిలో నుండి బయటికి వచ్చినప్పుడు. చీకటి అనగా మనకు అర్థమయ్యేది ఏంటిది? సాతాను సంబంధమైనది, లేదా అది భయమును కలిగించేది, లేదా అది బాధను కలిగించేది అని మనకు అర్థమవుతుంది. ఏ మనుషుడైనా చీకటిలో నడవడానికి, చీకటిలో ప్రయాణం చేయటానికి ఏ మనుషుడు కూడా ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు? చీకటి మనుషుడికి ఏం కలుగజేస్తుంది? భయాన్ని కలుగజేస్తుంది, దిగులును పుట్టిస్తుంది, ఉన్న ధైర్యాన్ని, ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది చీకటి. అందుకే యేసయ్య అంటాడు, మీరు చీకటిలో నుండి మీరు వెలుగులోనికి రావాలి. యోహాను రాసిన పత్రికలో
యేసు ప్రభుల వారి లాగా చెప్తున్నాడు, మీరు చీకటిలో నుండి మీరు వెలుగులోనికి రావాలి. ఆ వెలుగు మిమ్మలను సమీపించడాని తేజస్సుతో మిమ్మలను నింపుతుంది. హల్లెలూయా. ప్రియులారా, గమనించాల్సింది, యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చింది. ఎవరికో కాదు, ప్రభు నిన్ను పిలిచాడు, ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీకు వెలుగు వచ్చింది. లే, నీవు తేజరిల్లు. అంటే నీ వెలుగును ఇతరుల మీద ప్రకాశింపజేయి. నువ్వు ఏ వెలుగుతో నింపబడ్డావో, ఏ వెలుగులో నీవు నడిచావో, ఏ వెలుగుతో నీవు ప్రభుని వెంబడించావో ఆ వెలుగును ఇతరుల మీద నీవు ప్రకాశింపచేయి అని చెప్పి రెండో భాగంలో ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? ఏమని చెప్తున్నాడు అందులో రెండో భాగం? మొదటి వచనంలో రెండవ భాగం, యెహోవా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేము తేజరిల్లుము, యెహోవా మహిమ. హల్లెలూయా. ఈ రోజు నా అంశం ఏంటంటే, దేవుని మహిమ మన మీద ఉదయించాలి. మంచిగా వినాలి. దేవుని మహిమ, బైబిల్ గ్రంథంలో 3 మహిమలు ఉన్నాయి. మంచిగా వినాలి. 3 మహిమలు. ఒకటి మనుషుడి మహిమ, రెండవది లోకములో ఉన్న లోకం యొక్క మహిమ అనగా సాతాను మహిమ, మూడవది దేవుని మహిమ. దేవుని మహిమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి లోకంలో మనుష్యుని సృజించినప్పుడు, మనుష్యుని నిర్మించినప్పుడు ఎందుకు నిర్మించాడు అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు నా తల్లి గర్భంలో నన్ను జన్మింపజేశాడు దేవుడు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావో లేదు. కానీ ఒక భక్తుడు మాత్రం ఆలోచించాడు, ప్రభువా నా తల్లి గర్భంలో నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో నాకు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? గర్భము నుండి బయటికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు భూమి మీద జీవిస్తున్న కాలంలో దేవుడు అతనికి తెలియపరిచాడు. కనుక మనము కూడా చాలా సార్లు మనము జన్మించిన రీతిని మనం తెలుసుకోవాలి. నీవు జన్మించిన రీతిని తెలిసినప్పుడు నీకు భయం కలుగుతుంది. దేవుడు నిన్ను ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మనుష్యుడి మీద ఉదయించుతుంది. మరి దేవుని మహిమను మనుష్యుడి మీద ఉదయించడానికి మనుష్యుడి దేవుడు ఎలా తయారు చేశాడు చూడండి. ఆ యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి దయచేసి. ఆ వచనాలన్నీ కూడా చూడాలి. 43వ అధ్యాయం దేవుని స్తోత్రం. 7వ వచనం చదవండి దయచేసి. 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరితో చెప్తున్నాడు? యెషయాతో దేవుడు చెప్తున్నాడు. యెషయా, నా నిమిత్తము నేను నిర్మించిన, నేను సృజించిన నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరికీ తెప్పించెదను. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. హల్లెలూయా. చాలా మంది అనుకుంటాం, నన్ను మా అమ్మ నాన్న కన్నారు అని అంటారు. నిజమే, వారు నిన్ను కన్నారు, కానీ వారి గర్భంలో పుట్టించిన వాడు దేవుడు. హల్లెలూయా. వారి గర్భంలో పుట్టించిన వాడు దేవుడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది? నా మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తం. దేవుడు అంటాడు, నా మహిమ నిమిత్తము నేను నిన్ను నిర్మించాను. హల్లెలూయా. ఇంకా మీరు అదే అధ్యాయంలో 21వ వచనం చదివితే, నా నిమిత్తము నిర్మించిన నా జనులు నాకు స్తోత్రములు చెల్లిస్తారు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని నిమిత్తం నిర్మించబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను మహిమగా నిర్మించాడు. చూడండి, ఆది కాలంలో మరి ఆదాము గారిని కూడా దేవుడు తన మహిమతో నింపి నిర్మించాడు. తన మహిమతో నింపాడు. ఎలాగో నింపాడు? జిగటమణిని చేసి దానిని చక్కగా పేర్చి దానిని తన రూప ప్రకారముగా తయారు చేసి తన స్వరూపమును
ఆ జిగటమణితో చేయబడినటువంటి దానికి తన స్వరూపాన్ని రూపొందించి తాను జీవించుచున్నట్టుగా ఆదాము కూడా జీవించాలని తనలో ఉన్న జీవవాయువును ఆదాములోని పొందినప్పుడు దేవుడు జీవాత్మక చేశాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, తనలో ఉన్న వెలుగును, తనలో ఉన్న మహిమను, తనలో ఉన్న ఆధిక్యతను, తనలో ఉన్న పరిశుద్ధతను, తనలో ఉన్నటువంటి ప్రేమను, గుణములను, లక్షణములను, విధానములను అన్ని కూడా దేవుడు తయారు చేసినప్పుడు, నిర్మించినప్పుడు ఏం చేశాడు? తనలో ఉన్న వాటిని మానవునిలోనికి కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. నేను చెప్పే అంశాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని మహిమ చాలా ప్రాముఖ్యమైనది. మనుషుడి మహిమలు వేరు, సాతానుడి మహిమ వేరు. కొన్ని విషయాలు చెప్పి ముగిస్తా. సాతానుడి మహిమ వేరు, దేవుని మహిమ వేరు, మనుషుడి మహిమ వేరు. చూడండి, మనుషుడు దేవుని చేత మహిమపరచబడాలి, మనుషుడు దేవుని చేత మహిమపరచబడాలి. కానీ ఈ రోజుల్లో తనకు తానుగా మహిమపరుచుకుంటున్నాడు. నేను గొప్పవాడను, నేను గొప్పదానను, నేను చేసే పనులు గాని, క్రియలు గాని, మాటలు గాని, ఉద్దేశములు గాని, తలంపులు గాని నావి గొప్పవి అనుకునేటువంటి వ్యక్తులు ఎంతో మంది భూమి మీద లేకపోలేదు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, దేవుడు అంటున్నాడు, నా మహిమ కొరకు నేను నిన్ను చేసుకున్నాను. 42వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. 43వ అధ్యాయం చదివాం కదా, 42వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. 8వ వచనంలో, 42వ అధ్యాయం 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడను. దేవుని మహిమ దేవునిదే, దేవుని మహిమ దేవునిది. దేవుడు తన మహిమ కొరకు నిన్ను చేశాడు. దేవుడు తన మహిమను గుర్తించిన కొరకు నిన్ను రూపొందించాడు. నీకు బలమునిచ్చాడు, నీకు శక్తినిచ్చాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మేబీ నీవు కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహించాడు. కానీ ఈ రోజుల్లో దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాం. దేవుని మహిమను ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. దేవుడు నిన్ను మహిమపరచాలని, మహిమకు పాత్రుడిగా చేయాలని దేవుడు ఆశపడితే ఆ మహిమ నుండి మనం వెడలిపోతున్నాం. బాగా వినాల్సిన విషయాలు 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. చక్కని విషయాలన్నీ. దేవుని మహిమ నరుడు ఏం చేస్తున్నాడంటే నాది అని అనుకుంటున్నాడు. దేవుని మహిమను నరుడు ఏమనుకుంటున్నాడు? నాది అని అనుకుంటున్నాడు. అంటే నరుడికి దేవునికి తేడా లేదా? ఖచ్చితంగా తేడా ఉంది. నరుడు చేయలేని పనులు చాలా ఉన్నాయి, నరుడు జరిగించలేని కార్యాలు చాలా ఉన్నాయి, నరుడు రూపొందించలేని కార్యములు, ఉద్దేశములు చాలా ఉన్నాయి. మరి అవన్నిటిని ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే. మరి దేవుడు చేయగలిగిన కార్యములు నరుడు చేయలేడు. కనుక నరుడికి దేవుడికి వ్యత్యాసం ఉంది. ఆ నరుడిని దేవుడు సృజించినప్పుడు దేవుడు తన మహిమతో, ఆ మహిమ శరీరముతో, మహిమ ఆ కలిగినటువంటి వెలుగుతో ఆయనను సృజించాడు. కానీ ఆ మహిమను, ఆ వెలుగును, ఆ ప్రసన్నతను, ఆ పరిశుద్ధతను నరుడు పోగొట్టుకున్నాడు. సాతానుడు చాలాసార్లు ఏమనుకుంటాడంటే తన మహిమతో నింపాలని అనుకుంటాడు. ఎలాగనుకుంటాడు? బైబిల్లో ఆదాము గురించి చదివితే, అవ్వ గురించి చదివితే మనకు తెలుస్తుంది. ఇద్దరు కలిసి తోటలో ఉండి దేవుని పనిలో ఉన్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆదాము అవ్వల మధ్యలో సాతానుడు రాకమునుపు వారు దేవునితో కలిసి ఉన్నారు. ఉదయకాలం, సాయంకాలం దేవునితో నడిచారు, దేవుని స్వరాన్ని విన్నారు, దేవునితో పలకరించారు, దేవుడు చెప్పిన మాటలన్నింటినీ గైకొన్నారు, వెళ్ళమన్న స్థలంలోనికి వెళ్ళారు, చేయమన్న పనులన్నీ చేశారు, స్తుతించారు, ఆరాధించారు, మహిమపరిచారు, గణపరిచారు. దేవుని యొక్క సన్నిధిని వారు నిత్యము కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారి మధ్యలోనికి సాతానుడు అనగా ఈ లోక సంబంధమైనటువంటి దేవత అనేటువంటిది ఎప్పుడైతే వారి హృదయంలోకి వచ్చిందో దేవునితో కనెక్షన్ కనెక్ట్.
దేవునితో ఉండే సంబంధం తొలగిపోయింది. అప్పుడు దేవుడు అంటే భయం కలిగింది. వారి శరీరాలు వారు చూసుకోగలిగారు. వారి దిగంబరాలను తెలుసుకున్నారు. పొదల చాటులను దాక్కుంటున్నారు. దేవుని స్వరం విన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నారు? దేవుడు అంటే పరిగెత్తుకొని వచ్చారు. కానీ స్వరం వినగానే ఏమయ్యారు? వెనక్కి భయం కలిగింది. నేను మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని మహిమ మనుషుడి జీవితంలో వచ్చినప్పుడు జరిగే గొప్ప కార్యాలు మీకు గుర్తు చేస్తారు. దేవుని మహిమ మనుషుడి జీవితంలోకి వచ్చాడు. మనుషుడి జీవితం నుండి మహిమ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనుషుడు పాపిగా అయిపోతాడు. పరిశుద్ధతను కోల్పోతాడు. పవిత్రతను కోల్పోతాడు. అపవిత్రతను ధరించుకుంటాడు. దేవుని మాటకు దూరం అవుతాడు. దేవుడి యొక్క సన్నిధికి దూరం అవుతాడు. దేవుడి యొక్క వాక్యానికి దూరం అయిపోతాడు. ఎప్పుడైతే పాపము వారిలోకి వచ్చింది. ఇది కూడా తెలుసా? సాతానుడు యేసయ్యను కూడా శోధించాడు. శోధించి ఏమన్నాడో తెలుసా? ఇదిగో ప్రభువా, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కదా, చదువుదాం ఒక మాట. 4వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త చదవండి. యేసు ప్రభువుతోని సాతానుడు చెప్పిన ఒక్క మాట 8వ వచనం చదువు. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ, ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఏంది ఆయన మెతుక్కుంటూ చదువుతున్నా చదవాలి. 8వ వచనం చదువుతున్నాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నేను అబ్బా ఎవరితో చెప్తున్నాడు? సాధారణుడు దేవుడితో చెప్తున్నాడు, ప్రభువుతో చెప్తున్నాడు. సాధారణుడు ప్రభువుతో చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? మిగుల ఎత్తైన కొండ మీదకి అతన్ని తీసుకొని వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ లోక రాజ్యములన్నిటినీ నేను నీకు ఇస్తాను. మీరు ఆలోచించండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకమంతటిని సృజిస్తే సాతానుడు వచ్చి అంటున్నాడు, మీకు ఈ రాజ్యములన్నిటినీ ఇస్తాను. ఎంత విచిత్రం కదా! మరి రాజ్యములన్నిటినీ ఇవ్వాలనేటువంటి తలంపు ఎందుకు వచ్చింది ఇతడికి అంటే, ఇతడెవరు అసలు? ఇతడెవరు? ఈ లూసిఫర్ ఎవరు? ఈ యొక్క సాతానుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు చూద్దాం. ఎక్కడి నుండి వచ్చాడు? దేవునికి స్తోత్రాలు కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం దేవుని వాక్యం 14వ అధ్యాయం చూడండి 12వ వచనం. ఎక్కడి నుండి వచ్చాడు ఈ సాతానుడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. హల్లెలూయా. ఈయనెవరు? ఆకాశం అంటే దేవుని దగ్గర నుండి కింద పడిన వాడు. ఎందుకు దేవుని దగ్గర నుండి కింద పడ్డాడు? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పడ్డాడు? దేవుని యొక్క దూతల సమూహం దేవుని ఆరాధిస్తున్నాయి. దేవుని దగ్గర ముఖ్యమైనటువంటి 3 దేవుని దూతలు ఉన్నాయి. ఆ 3 దేవుని దూతల్లో ఒక దూతేమో గాబ్రియేల్, ఒక దూతేమో మిఖాయేల్, ఒక దూతేమో లూసిఫర్. బాగా వినాల్సిన విషయం, ఈ ముగ్గురు కూడా దేవునికి ప్రాముఖ్యమైన వారు. ఈ గాబ్రియేలు దూత బాగా వినాల్సిన విషయం. గాబ్రియేలు దూత సువార్తను ప్రకటించేది, సువర్తమానమును ప్రజలకు తెలియపరిచేది. మిఖాయేలు దూత దేవుని సన్నిధిలో యుద్ధము చేసేటువంటిది. ఈ లూసిఫర్ దూత దేవుని స్తుతించడానికి గంభీరమైనటువంటి స్వరముతో, సునాదముతో, దేవుని సంగీతములతో దేవుని ఆరాధించడానికి ఉపయోగపడేటువంటి ఈ దూత ఏం చేసిందో తెలుసా? దేవుడు సింహాసనుడికి ఆశీనుడై ఉండగా
వారందరూ వాయిద్యములు వాయిస్తూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహిమపరుస్తూ ప్రభుని గణపరుస్తూ ఉండగా ఈ వాయిద్యములు వాయిస్తున్నటువంటి దూతైన లూసిఫరుకు మనసులో ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఆలోచన తెలుసా? నేను వాయిద్యాలు వాయిస్తే, నేను సంగీతం వాయిస్తే దేవుడు మహిమ పొందుతున్నాడు, ఈ మహిమ నాకు రావాలి. హల్లెలూయా. ఎవరి ఆలోచన ఇది? సాతానుడి ఆలోచన. ఆదాము యొక్క మనసులోనికి హృదయంలోనికి రాక మునుపు జరిగిన సంగతి ఇది. అమ్మ యొక్క హృదయంలోనికి రాక మునుపు జరిగిన సంగతి ఇది. ఏంటి జరిగింది? దేవుడి యొక్క మహిమను, దేవుడి యొక్క ప్రభావమును ఈయన కావాలని కోరుకున్నాడు. ఈ రోజుల్లో ప్రజలు కూడా ఇలాగే ఉన్నారు. దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వవలసిన ఘనత దేవుడికి ఇవ్వట్లేదు. యెహోషువతో దేవుడు అంటాడు, నీవు నన్ను ఘనపరచు, నేను నిన్ను ఘనపరుస్తాను. హల్లెలూయా. నీవు నీ ఇంటి వారు నన్ను ఘనపరచండి, నేను నిన్ను ఘనపరుస్తాను. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది? వారి ఘనతను వారే చెప్పుకుంటున్నారు, వారి డప్పు వారే కొట్టుకుంటున్నారు, వారి సమస్యను, వారి యొక్క ఘనతను వారే తెలియపరుచుకుంటున్నారు. ప్రియులారా, గమనించాల్సిన విషయం ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు దేవుని యొక్క మహిమను పొందుకోవాలని ఆశపడ్డాడు. కనుకనే తన మనసులో దురుద్దేశం వచ్చేసింది. ఆ మనసులో తలంపు ఎప్పుడైతే పుట్టిందో దేవుడు అతన్ని ఏం చేశాడో తెలుసా? ఆకాశము నుండి క్రిందికి ఏం చేశారండి? అక్కడ చక్కగా తేజో నక్షత్రమా, రేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఎక్కడి నుండి పడ్డాడు? ఆకాశం నుండి కింద పడిపోయాడు. ఎదుగు పడ్డాడు. దేవుడి మహిమను అతడు కోరుకున్నాడు. కీర్తన గ్రంథం 24వ కీర్తనలో చక్కని మాట ఉండదు, ఈ మహిమ గల రాజు ఎవడు? హల్లెలూయా. మహిమ కలిగిన రాజు ఆయన, పరిశుద్ధత కలిగిన రాజు ఆయన. మహిమ గల రాజు ఎవడు? నీవు మహిమతో నింపబడాలి. స్తోత్రం. హల్లెలూయా. చక్కని మాట. సాతానుడు మహిమ పొందుకోవాలనుకున్నాడు. దేవుడు అతన్ని పరము నుండి క్రిందికి త్రోసేశాడు. ఎక్కడున్నాడంట అతడు? జనములను పడగొట్టడానికి ఏం చేస్తున్నాడు? నేలమట్టం చేయడానికి, వారందరినీ నరికివేయడానికి ఆకాశం నుండి కిందికి పడిపోయి ప్రజలందరినీ వారి మనస్సులను, వారి హృదయాలను, వారి తలంపులను, వారి ఉద్దేశాలను ఏం చేస్తున్నాడు? తారుమారుగా చేసేస్తున్నాడు. తారుమారుగా చేస్తున్నాడు. జాగ్రత్తగా విన్నాను. ఇదే సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈ లోక రాజ్యములన్నిటినీ నేను నీకు ఇస్తాను, నువ్వు నాకేం చేయాలి? నమస్కారము. దేవుని అంటున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం అండి. నీ వలన ఒక విశ్వాసికి, నీ వలన ఒక క్రైస్తవ బిడ్డకు హాని తలపెట్టకూడదు. ఒక అన్యుడికైనా కూడా నువ్వు హాని తలపెట్టకూడదు. కానీ సాతానుడు క్రీస్తుకు నమస్కారం చేసి నాకు నమస్కరించాలి అంటే అర్థమైందో తెలుసా? నేను నీకు మహిమనిస్తాను. చాలాసార్లు దేవుని మహిమ దేవుని దగ్గరే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ మహిమ నిమిత్తము దేవుడు నిన్ను ఏం చేశాడు? సృజించాడు. ఆ మహిమ నిమిత్తము దేవుడు నిన్ను ఏం చేశాడు? తయారు చేశాడు, నిర్మించాడు. ఒక విశ్వాసం ఎప్పుడన్నా రాకపోని అని అన్నది ఎప్పుడు? ఆ విశ్వాసిని కూడా, ఆ అన్యురాలిని కూడా, అన్నింటినీ కూడా, ఆ భక్తుని కూడా దేవుడే తయారు చేశాడు. ఎవరి కొరకు? మాట్లాడాలి మీరందరూ. ఎవరి కొరకు? ఆయన మహిమ కొరకు. మరి ఆయన మహిమను నువ్వు దొంగలిస్తే
ఆయన మహిమతో పాడు చేస్తున్న ఎవరిని? సాధారణుడివి. నువ్వు దుష్టుడివి, దుష్ట హృదయం కలిగిన వ్యక్తివి. దుష్టుడు నీలో ఉంటే దేవుని సన్నిధిలో నీకు స్థానం ఎక్కడా? చాలా ముఖ్యమైన మాటలండి. నేను వాక్యాన్ని చెప్తున్నా, వేరేదేం కాదు. దుష్టుడు యేసు దగ్గరికి వచ్చి నువ్వు నాకు నమస్కరిస్తే భూమి మీద ఉన్నవన్నీ కూడా, రాజ్యములన్నీ కూడా నీకే ఇస్తాను. దేవుడు ఎందుకు నేను తయారు చేశాడు తెలుసా? ఆయన మహిమ కొరకు చేశాడు. చూడండి, యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు అంటాడు, యెషయా ఈ గ్రంథాన్ని రాశాడు కదా, యెషయా భక్తుడు దేవుని మహిమను చూశాడండి. చూడండి ఒకసారి 6వ అధ్యాయంలోనికి రండి, 6వ అధ్యాయంలోనికి రండి, 3వ వచనంలోనికి రండి. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు వారంటే ఎవరు? సెరాపులు, కెరూబులు, దేవుని యొక్క దూతలు, వేలాది దూతలు. దేవుడైనటువంటి యెహోవా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన సింహాసన ఆసీనుడై ఉండగా ఈ యెషయా చూశాడు. ఆయన చొక్కాలను చూశాడు, ఆయన అంగీలను చూశాడు. దగదగ మెరియుచున్నటువంటి ఆ మహిమను చూసి, ఆ పరిశుద్ధతను చూసి, ఆ ప్రభావమును చూసి, ఆ చూస్తున్నప్పుడు దేవుడి యొక్క మహిమ స్వరము అక్కడ వినబడుతున్నది. ఏమని వినబడుతుందో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గొప్ప స్వరముతో దేవునికి గాన ప్రతిగానములు చేయుట నేను వింటున్నా. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మనం ఎంత ఘోర పాపం తెలుసా? బయటికి మంచిగా నవ్వుతాం, లోపల మోరిలో ఉన్నంత గలీజ్ కంటే ఘోరమైన గలీజమైన గలీజ్ ఉంటుంది. ఉమిసిన ఉమ్మును మనం నోట్లోకి తీసుకుంటాం. ఎందుకు తీసుకోం? అది కుళ్ళిపోయింది, అపరిశుద్ధమైంది. మనం దేవుని సన్నిధిలో కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయన పరిశుద్ధుడు. ఈ యెషయా దర్శనాన్ని చూస్తున్నాడు. ఈ దర్శనంలో పరిశుద్ధమైన దేవుడు కనబడుతున్నాడు. సింహాసనం మీద కూర్చున్న దేవుడు కనబడుతున్నాడు. దూతలు కనబడుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానప్రతి గానముల చేత ఆ స్తుతించబడటం ఈయన కన్నులారా చూస్తా ఉన్నాడు, చెవులారా వింటా ఉన్నాడు. ఆ స్వరాన్ని వింటున్నాడు. ఆ స్వరాన్ని వింటూ ఆ మాటలు వింటున్నప్పుడు అయ్యో ఆయన ఇలా అనుకుంటున్నాడు. 5వ వచనంలో, అయ్యో బ్రహ్మా, నేను అపవిత్రమైన పెదవులు అబ్బా. ఏమంటున్నాడు ఆయన? దేవుని దర్శనములు చూస్తూ నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. అంటే దేవుడికి ఎంత ఏం చేసింది? మహిమ కొరకు చేశాడు కదా. ఎలా అయ్యాడు ఈయన అపవిత్రుడు? ఎలా అయ్యాడంటే అవ్వ చేసిన పాపం, అవ్వ చేసిన తప్పు, తినకూడని పండు తినడం వలన ఆ పాపము ఆమెలో ప్రవేశించి, అతడిలో ప్రవేశించి, జగత్తు మీద అంతటి మీద ఈ పాపం ప్రవేశించడం వలన ప్రతి మనుష్యుడు కూడా పాపిగా ఎంచబడ్డాడు. అందుకే అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అంటే నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహిమపరచుటకు నాలో ఏ పవిత్రత లేదు. ఏ పవిత్రత లేదు. మరి ఆ పవిత్రత లేనటువంటి ఆయన అంటాడు, ప్రభువా నేను పవిత్రత లేని వాడను, నేను నశించిపోతా. నేను స్తుతించినప్పుడు నేను యోగ్యుడను కాను, నేను గణపరచుటకు నేను యోగ్యుడను కాను. కానీ నేను నిన్ను, నీ మహిమను, నీ ప్రభావమును, నీ పరిశుద్ధతను నేను కన్నులారా చూస్తున్నానయ్యా. భయం కలిగింది నాకు. ఏం చూస్తే భయం కలిగింది? దేవుని యొక్క మహిమను చూస్తే భయం కలిగింది. ఇంకేమున్నా చూడండి 6వ వచనంలో,
అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద ఉన్న కారుతో తన కారును తీసి ఏం చేశాడు? నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషములు తొలగి పోయెను. హల్లెలూయా. బాగా వినాల్సిన విషయం. దేవుడి దూతలు ఉన్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు గానం కలుగుతుంది, జరుగుతుంది, స్తుతించబడుతున్నాడు, అంతా బాగానే ఉంది. అది చూసిన ఇతడు నేను పవిత్రుడను అపవిత్రుడను అని గ్రహించాడు. నాలో పాపమున్నదని గ్రహించాడు. నేను దోషిని అని గ్రహించాను. అంతలో దేవుని దూత పరలోకంలో వచ్చి కారుతో ఉన్నటువంటి నిప్పును తీసుకొచ్చి తన పెదవులకు తగిలించగా తన పాపము తనలో నుండి వెళ్ళిపోయింది. అది అప్పుడు జరిగిన సంగతి. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఎలా జరుగుతుంది? అప్పుడేమో కారుతో పెదవులను అంటిస్తే పవిత్రుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఆ కారుతో అంటించబడినటువంటి దేవుని దూతలు, ఆ దేవుని దూతలు ఏవైతే ఆ యెషయాను పవిత్రుడిగా చేసినాయో, ఈ రోజుల్లో కూడా మనల్ని కూడా ప్రభు మనల్ని పవిత్రుడిగా చేశాడు. ఎలాగ పవిత్రుడిగా చేశాడు? మొదటి యోహాను 1:7-8-9 ప్రకారముగా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులందరినీ పవిత్రులుగా చేస్తుంది. ఎవరి రక్తం? యేసు రక్తం. బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలను గమనించు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదు రక్తం పుణ్యదాన బలియాగమే. అనగా దాని అర్థం ఏంటంటే, లోకములో ఉన్నటువంటి మనుషులందరి జీవితాల్లో పవిత్రత కలిగి ఉండాలంటే సర్వలోకానికి ఆ పుణ్యదానమైనటువంటి బలియాగముగా అర్పించబడే వ్యక్తి ఒకరు రావాలి. ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క రక్తం భూమి మీద ఒలికించబడాలి. ఆ ఒలికించబడేటువంటి వాడి యొక్క రక్తం పవిత్రమై ఉండాలి. ఆ వ్యక్తి పవిత్రుడై ఉండాలి. ఆ వ్యక్తి ఒలికించిన రక్తము ద్వారా మానవుడు పవిత్రుడైనాడు కనుక ఆ మానవుడు యేసుక్రీస్తే అని దేవుని వాక్యం చెప్తారు. హల్లెలూయా. ఆ పాపము నుండి, సర్వలోకములో ఉన్న పాప జీవితం నుండి ఒక పుణ్యదాన బలియాగంగా అర్పించడం యేసు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన రక్తమే భూమి మీద చిందించబడితే నీవు శుద్ధుడు అవుతున్నావు. చూడండి, దేవుని మహిమను చాలాసార్లు మనం కోల్పోతా ఉంటాం. దేవుని ప్రసన్నతను కోల్పోతా ఉంటాం. దేవుని పరిశుద్ధతను కోల్పోతా ఉంటాం. ఎందుకు కోల్పోతాం? సాతానుడు నేను ప్రభావితం చేస్తాడు. లోకములో ఉన్న వాటి వైపు నేను తిప్పుతా ఉంటాడు. ఇక్కడ యెషయా తను అంటాడు, ప్రభువా నేను అపవిత్రుడను. దేవుని దూత వచ్చింది కారుతో అంటించగానే పవిత్రుడైపోయాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఎవరిని పంపాలి? లోకములో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు. ఆ ప్రజలకు స్వార్థ ప్రకటించుటకు నేను ఎవరిని పంపాలి అని అంటే యెషయా అంటాడు, ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపు. హల్లెలూయా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని మహిమను చూశాడు, దేవుని ప్రసన్నతను చూశాడు. కానీ ఆ ప్రసన్నతను, ఆ మహిమను కీర్తించడానికి యోగ్యుడుగా లేడు. యోగ్యుడు కావాలంటే పవిత్రుడు కావాలి. పవిత్రుడు అయిన తర్వాత ప్రకటించుటకు అర్హుడు అవుతాడు. మనలో పవిత్రత లేకుండా ఎంతమందికి సువార్త చెప్పినా, మన బతుకు మారకుండా, మన జీవితం మారకుండా, మన మాట మారకుండా, మన అలవాట్లు మారకుండా, మన ఆలోచన మారకుండా నువ్వెంతమందికి యేసు ప్రభు మందిరానికి రమ్మని చెప్పినా వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ బతికే, నీ మాటలే, నీ క్రియలే మారలేవు, నువ్వు నాకు. అందుకే యెషయా తన అపవిత్రమైన పెదవుల నుండి విడిపించబడి పవిత్రుడయ్యాడు. నువ్వేం కావాలి? అపవిత్రమైన జీవితం నుండి పవిత్రంగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రమైన స్థితి నుండి పవిత్రమైన స్థితిలోనికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి 12 సంవత్సరాల నుండి రక్తం పోతున్నటువంటి స్త్రీ అపవిత్రురాలు కదండి. అపవిత్రురాలు. ఎన్నో వైద్యాలు చేయించుకుంది, ఎన్నో మందులు వాడింది, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అన్ని కూడా జరిగినాయి. కానీ ఫలితం లేదు. ఒక స్త్రీ రక్తం పోతుంది అంటే
ఒక 3 లేదా 5 రోజులు పోతుంది. కానీ స్త్రీ ఏకంగా 12 సంవత్సరాల నుండి పోతానే ఉంది. అంటే ఎంత బలహీనురాలు, ఎంత అపవిత్రురాలి. కానీ అపవిత్రమైన స్థితిలో ఉన్నటువంటి తల్లి యేసయ్య యొక్క వస్త్రపు యొక్క కొనను ముట్టింది. యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావం ఈమెలోనికి వచ్చి ఈమె స్వస్థత పొందింది. హల్లెలూయా. నేను మీకు చెప్పే మాటలు మంచిగా కాన్సంట్రేషన్ తో వినాలి. యేసయ్యను ముడితే ఆయన ప్రభావం ఈమెలోనికి వస్తే ఈమె స్వస్థత పొందింది. స్వస్థత ఏం పొందింది? అపవిత్రమైనటువంటి రక్తము నిలిచిపోయింది. అపవిత్రమైన శరీరంలో పవిత్రత వచ్చేసింది. మనల్ని ఎవరైనా ముడితే ఏం కావాలి? మనల్ని ముడితే మనం ఊరుకుంటామా? జుట్టు బట్టి వంగ పెట్టి 4 టపా టపా కొడతాం. ప్రభువు యొక్క వస్త్రపు కొనలో ఉన్న శక్తి ప్రభువునందు రక్షణ పొందిన నీలో కూడా ఉండాలి. పేతురులో ఉంది. పేతురు యేసయ్యను వెంబడించాడు కదా, అవునా కదా? పేతురు ఏం చేశాడు? యేసు ప్రభువుని అప్పగించేటప్పుడు, ప్రభువా నీ కోసం నా ప్రాణమైన డమ్మీ క్యాండిడేట్ కదా, ప్రభువా నీ కోసం నా ప్రాణమైన ఇస్తానన్నాడు. యేసయ్య అన్నాడు చూసి, నాయన నా కోసం ప్రాణం కాదు, ఈ రాత్రి పొద్దు పొడవక మునిపే నువ్వేం చేస్తావు? ముమ్మారు నువ్వు అబద్ధం ఆడుతావు. 3.5 సంవత్సరాలు ఉన్నాడు, 3 సార్లు అబద్ధం ఆడేశాడు. 3.5 సంవత్సరాలు యేసుని వెంబడించాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమేమి అబద్ధం ఆడాడు? యేసుతో నువ్వు ఉన్నావు కదా అంటే, యేసు ప్రభువులో నాకు ఇప్పుడు జరుగుతున్నది అదే. దేవుని మందిరానికి పోతే పింఛన్ కట్ అవుతుందంటే అసలు మీరు చర్చికి పోము. అసలు మాకు చర్చి అంటే ఎట్లుంటుందో పేతురు ఏమంటాడు? ఒకసారి ఏమంటాడు? యేసు ప్రభు అంటే నాకు అసలే తెలియదు. ఒక చిన్నది చూసి, నువ్వు యేసుతో నడిచిన వాడవు కాదా? బలేదాడు అమ్మా, అసలు ఆయన ఎవరో నాకు ఇంతవరకు. అందరు చలి కాచుకుంటే అక్కడికి పోయి చలిలో ఉన్నాను కదా, చలి కాచుకుంటుంటే అందరు పెద్దలందరూ చూసి, నువ్వు యేసుని వెంబడించిన వాడవు కాదా అని అంటే, బలివారాయి బాబు నీ చలి కాచుకోవడానికి వచ్చాను, యేసు ప్రభు ఎవరు నాకు తెలుసండి. 3 సంవత్సరాలు వెంబడించాడు, 3 సార్లు అబద్ధం ఆడేశాడు. ఆ పేతురు గారు అబద్ధం ఆడిన తర్వాత, యేసును పట్టుకుని వెళ్ళిన తర్వాత, యేసును కొడాలతో కొడతా ఉండినప్పుడు గొడవడి ఏడ్చుకుంటూ హృదయం పగిలిపోయింది. అయ్యో ఈ పరిశుద్ధుని గురించి నేను అబద్ధం ఆడి తిని వేదన పడ్డాడు, దుఃఖాలు పడ్డాడు. యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 300 దినాలు లేపబడ్డాడు, అందరికీ కనిపించాడు, ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయినప్పుడు ప్రభు చెప్పాడు, మీరు అక్కడ నిలిచి ఉండండి అని చెప్పాడు. అక్కడ నిలిచి ఉన్నారు, అందరూ కూడా ఒక చోట నిలిచి ఉన్నారు. మేడ గదిలో ఉండి ఏం చేస్తున్నారు? 120 మంది కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగివచ్చి వారిని కమ్ముకున్నాడు. చెప్పగలుగుతాం. హల్లెలూయా. వారి మీద అభిషేకించాడు. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి వారిలోకి దిగివచ్చింది. అన్య భాషలతో మాట్లాడాడు. దేవుని యొక్క వాక్కు శక్తి వారికి అనుగ్రహించబడింది. అందులో పేతురు కూడా ఉన్నాడు. పేతురు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత అపవిత్రమైన జీవితాన్ని వదిలేశాడు, పవిత్రంగా మారిపోయాడు. ఒక్కసారి సువార్త చెప్తా ఉంటే 3,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. ఒక్కసారి సువార్త చెప్తా 10 ఏళ్ళు అవుతుంది నువ్వు చర్చి కాబట్టి. 3 నేను నడిపించినాను, ఉన్నోళ్ళు నిలబొట్టినావు. నీ మాటలతోని, నీ క్రియలతోని, నీ కార్యాలతోని ఉన్నోరు పోయినారు. మాది ఇది ఎక్కడిది? యేసయ్యదైపు. హల్లెలూయా. నేను నిజంగా సత్యమే చెప్తున్నా. ఇది మన సంఘంలోనే కాదండి,
ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లో ఇదే ఉన్నది. దేవుని అభిషేకం పొందిన తర్వాత అన్ని వదిలిపెట్టాడు, దేవుని కోసం నిలబడ్డాడు, స్వార్థ ప్రకటించాడు. 3,000 మంది రక్షింపబడ్డారు. 3,000 మంది రక్షింపబడితే ఇంకా చూసుకోండి ఎంత ఆనందం ఉంటుంది. తర్వాత ఇంకోసారి స్వార్థ చెప్తా ఉంటే పేతురు 5,000 మంది రక్షింపబడ్డారు. 5,000 మంది రక్షింపబడ్డారు. ఈ పేతురు ఎవరు? మొదట అబద్ధం ఆడినవాడు. ఈ పేతురు ఎవరు? మొదట అందరి మీద నిందారోపణ చేసేవాడు. ఈ పేతురు ఎవరు? అందరికంటే ముందున్నవాడు. ఈ పేతురు ఎవరు? అందరిని రానియకుండా ఆపినవాడు. ఈ పేతురు ఎవరు? ఎవరు వెళ్ళదు, నేనే సముద్రం పైన నడుస్తానని నడిచినటువంటి వ్యక్తి మునిగిపోయాడు. కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటికీ ముందుగా పరిగెత్తిన వాడు. యేసయ్య నువ్వు తెలుసానంటే ఎనిక్కెళ్ళిపోయాడు. బాగా వినాలి, దేవుని మహిమ నీ దగ్గర నుండే పోతుంది. దేవుని ప్రసన్నత నీలో నుండే వెళ్ళిపోతుంది. పేతురు సువార్త చెప్తే 3,000 మంది 5,000 మంది ఒకరోజు ఏం చేస్తారో తెలుసా? పేతురు ఎక్కడో ఉన్నాడని చెప్పి వినగానే, పేతురు యోహాను ఎక్కడో ఉన్నారని చెప్పి వినగానే రోగులైనటువంటి వారు, వ్యాధులతో ఉన్నటువంటి వారు పేతురుని ముట్టుకోవడానికి, పేతురుని తాకడానికి ప్రజలు గుంపులుగా ఉంటున్నారని చెప్పి పేతురు నీడ ఎక్కడ పడుతుందో అక్కడ నిలిచి ఉన్నారట. పేతురు నీడ ద్వారా స్వస్థత పొందిన వారు పేతురు నీడలో స్వస్థత ఉందా? లేదు. కానీ పేతురు నమ్మిన ప్రభువులో స్వస్థత ఉంది. నువ్వు మనసు మారి నూతనమైతే కొత్త జీవితం నీకు వస్తుంది. మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? ఒక దినం వస్తుంది, యేసయ్య చెప్పాడు, ఆరాధించటకు స్థలము మీకు దొరకదన్నాడు. దాన్ని అందుకే జాగ్రత్తగా కాపాడాలి. దేవుని మహిమ నీకు చాలా అవసరం. దేవుడు నిన్ను తన మహిమ కొరకు చేసుకున్నాడు. యెషయా తన మహిమను తాను మహిమ కలిగిన వాడని అనుకున్నాడు, కానీ తను అపవిత్రుడని గుర్తు తెచ్చుకున్నాడు కనుక పవిత్రుడిగా మార్చబడ్డాడు. అందుకే ఆయన అంటాడు, యెహోవా మహిమ నీ మీద నిలిచి ఉండును. కనుక ఈ రోజున నా మాటలు వింటున్నటువంటి నీవు దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతుకు. నీ బ్రతుకు దేని కోసం కాదు, దేవుని మహిమ కొరకే బ్రతుకు. భూమి మీద భూములు ఆస్తులు సంపాదించుకోవడం పెద్ద పనేం కాదు. పెద్ద పనే అది, పెద్ద పనేం కాదు. ఇక్కడ దాన్ని అడ్డుకోనొచ్చు, అక్కడ దాన్ని ఇట్టుకోనొచ్చు. కానీ దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడితేవా, దేవుడు నీ కోసం నీతి కిరీటం ఉంచుతాడు, మహిమ కిరీటం ఉంచుతాడు, జీవ కిరీటం ఉంచుతాడు. హల్లెలూయా. దయా కిరీటం ఉంచుతాడు. అక్కడ నువ్వు వెళ్ళగానే నా కుమారుడు వచ్చాడని, నా కుమార్తె వచ్చిందని నీకు మహిమ కిరీటం ధరింపజేస్తాడు. నేను మహిమ పరుస్తాను. దేవుని మహిమ కొరకు నువ్వు జీవించు, దేవుడిని మహిమలను పొందుకో. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చును కాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కృపతో నీ దయతో మమ్మల్ని మీరు నింపి జ్ఞాపకం చేసుకొని నడిపించినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీరు కాపాడినందుకు నీకు వందనాలు. ఈ దిన వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకై నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. నీ కృపలో బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ మహిమ కొరకు జీవించుదురు కాక, నీ మహిమలో నిలిచి ఉందురు కాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప కలిగినటువంటి హస్తాల క్రింద బలపరచండి. రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నడిపించి గొప్ప కార్యాలు చేయండి. యేసు నామమున ఈ ప్రార్థనానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని